కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవాల్లో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. వైసీపీ జెండాలు పట్టుకుని వీరంగా సృష్టించారు. వైసీపీ కార్యకర్తల దుశ్చర్యపై భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ జెండాలు ప్రదర్శన చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు చెబుతున్నారు. వైసీపీ జెండాలు పట్టుకుని నానా హంగామా చేశారు. కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ప్రభల తీర్థంలో మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది తరలి వచ్చి ఇక్కడ ప్రభల తీర్థ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎంపీ హరీష్ మాధురు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఇక్కడ జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కూడా వీక్షిస్తున్న దృశ్యాలని మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చారు. అమలాపురం ఎంపీ హరీష్ మాధురు ఉన్నారు, ఆయనతో మాట. సార్ చెప్పండి, అసలు సంక్రాంతి సంబరాలంటేనే కోనసీమ అంటే ఎస్యానం బీచ్ ఫెస్టివల్ కావచ్చు, ఆత్రేయపురం ఉత్సవం, ఈరోజు జగ్గన్నతోట ప్రభల తీర్థం, అంటే దీనికి సంబంధించి ఎలా ఉన్నారు ప్రజలు? ఏ విధమైన ఫీలింగ్ ఉంది? మీరు అందరూ చూస్తున్నారు. మీరు చూస్తే మొన్న జరిగిన ఆత్రేయపురంలో జరిగిన పడవల పోటీ అయినా సరే, లేకపోతే మన అమలాపురంలో కలిసిన కోకో బీచ్ ఫెస్టివల్ అయినా, మా రామచంద్రపురంలో జరుగుతున్న కల్చరల్ ఫెస్టివల్ అయినా, ముమ్మడివరం నియోజకవర్గంలో జరుగుతున్న ఆ సంక్రాంతి సంబరాలు అయినా, ఇవన్నీ మీరు చూస్తే ప్రజలు ఏ విధంగా ఈ సంవత్సరం మనం ఒక్కసారి గమనిస్తే గతం కన్నా చాలా అద్భుతంగా ఎక్కువ మంది ప్రజలు కూడా రావడం జరిగింది. ఇతర రాష్ట్రాలే కాదు, జిల్లాలు, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వారు కూడా రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా, భక్తి పారవస్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలోకి వచ్చి జెండాలు ఎగురవేస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ తరా క్రియలు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇది 476 సంవత్సరాల చరిత్రతో పాటు దీనికి ఇంకొక ప్రాముఖ్యత ఉందండి. 11 మంది ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశమయ్యే ఏకైక ప్రదేశం ఈ భూమండలం మొత్తం మీద ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది జగ్గన్నతోట. మొట్టమొదటిసారండి, ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత వారు జెండాలు తీసుకొని వచ్చి ప్రదర్శించడం అనేది తప్పు. ఎందుకంటే రాజకీయాలుగానే ఉంచాలి. ఈ భక్తి భావాలు కానివ్వండి, ఇవన్నీ సెంటిమెంట్స్, ఇవి ముఖ్యంగా కోనసీమ ప్రజల సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల సెంటిమెంటు. దీనిలో కూడా రాజకీయ రంగు పొలమడం అనేది చాలా తప్పు. ఇది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇవి ఇప్పటికిప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాలన్న ఈ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. బయట నుంచి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి దీని గురించి ఆఫ్టర్ ద ఫెస్టివల్ అయిపోయిన వెంటనే డిసిప్లినరీ కమిటీ పెట్టి వీటికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా, ఎంత ప్రోటోకాల్ అంతా మెయింటైన్ చేస్తూ జరుగుతుందంటే, బూరలు కూడా ఇక్కడ మీరు చూస్తే బూరలు కూడా నిషేధిస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బూరలనే అలో చేయని వారు పార్టీ జెండాలు, రాజకీయ రంగం, అది టీడీపీ అవ్వనివ్వండి, జనసేన అవ్వనివ్వండి, బీజేపీ అవ్వనివ్వండి, ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, మా డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఏ పార్టీలని ఇక్కడ ఎంకరేజ్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో మెలగాలని, దీనికి రాజకీయ రంగు పులమడం వల్ల అనవసరంగా ఇక్కడ ఉన్న శాంటిటీని పోగొట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఇదే విజ్ఞప్తి అండి, మీ అందరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. గొడవలు సృష్టించేందుకు జెండాలు ఎగిరివేస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేస్తుంది. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇది జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవానికి సంబంధించిన పరిస్థితి. ఫోటో స్టూడియో.